భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కోటి మహిళా కళాశాలలో ఆందోళనకు దిగిన విద్యార్థినులు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొదటి రాజధాని కర్నూలులో హైకోర్టు బెంచ్ పెట్టేందుకు టీజీ భరత్ ప్రోత్సాహం. పరిశ్రమల భద్రతకై ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్. టీడ్కో ఇళ్ల కూల్చివేతపై ప్రశ్నించిన ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులారెడ్డి. ఇక వివరాల్లోకి వెళ్తే, వరంగల్ జిల్లా కార్తీక మాసం దీపోత్సవం హిందువులందరికీ ఎంతో విశిష్టమైన పండుగని, హిందువులందరూ నియమనిష్టలతో జరుపుకునే పండుగని వరంగల్ తహసీల్దార్ ఇక్బాల్ పేర్కొన్నారు. గోవిందరాజుల గుట్ట సమీపంలోని గోశాలలో నిర్వహించిన దీపోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వరంగల్ ఎంఆర్ఓ ఇక్బాల్, ఇంతేజార్ గంజ్ సిఐ సుకుమార్ మరియు మిసాల ప్రకాష్, ఆలయ పూజారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంఆర్ఓ ఇక్బాల్, సుకూర్, మీసాల ప్రకాష్, ఆలయ ప్రధాన అర్చకులు మాట్లాడుతూ, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి కొండ సురేఖ దేవాదాయ శాఖ మంత్రిగా కొనసాగుతున్న సమయంలో కార్తీక మాస దీపోత్సవ కార్యక్రమం నిర్వహించడం ఆనందదాయకమని, ఈ పండుగ హిందూ ముస్లింల ఐక్యతను తెలియజేస్తుందని మరియు శాంతి భద్రతలకు ఎటువంటి విఘాతం కలగకుండా నిర్వహించడం ఆనందదాయకమని పలువురు వ్యక్తులు పేర్కొన్నారు. ఈరోజు ఈ గోవిందాద్రి గోశాలలో చేపట్టినటువంటి కోటి దీపోత్సవ అలంకరణకు నన్ను గౌరవమైనటువంటి గౌరవనీయులు అర్చకుల వీరి కోరిక మేరకు నేను వరంగల్ తహసీల్దార్ నేను ముఖ్య అతిథిగా నన్ను ఆహ్వానించడం జరిగింది. వారి ఆహ్వానాన్ని నేను గౌరవించి ఈరోజు ఈ దేవాలయానికి రావడం జరిగింది. నిజంగా చెప్పాలంటే కార్తీక పౌర్ణమికి హిందువులకి ఎంతో విశిష్టమైనటువంటి ప్రత్యేకమైనటువంటి పండుగ. ప్రతి దేవాలయంలో కూడా దీప అలంకరణ చేస్తారు. అదేవిధంగా హిందువులు చాలా పవిత్రంగా ఒక నెల మాసం మొత్తం కూడా ఏ విధమైనటువంటి మాంసాహారము గ్రహించకుండా శాకాహారంతో నియమ నిబంధనలు జరుపుకునే పండుగ. ఆ పండుగకు ముఖ్యం ఏంటంటే, పూర్వము ఒక రాక్షసుని సంహరించినందుకు శివుడి తలుచుకుంటూ ప్రతి ఏటా ఈ పండుగ చేసుకుంటారు. వాస్తవంగా చెప్పాలంటే అన్ని మతాలు ఒకటే అనేటువంటిది మనందరం మానవులు అందరం నమ్మాలి. హిందూ ముస్లిం అందరూ మనందరం నమ్మాలి అని నేను ప్రగాఢంగా విశ్వసిస్తూ వీరి కోరిక మేరకు ఈరోజు వచ్చి నన్ను చాలా అతిథి మర్యాదలతో నన్ను సన్మానించింది. ఈ ఆలయ అర్చకులందరికీ పేరు. మరి హిందూ సాంప్రదాయాలకు సంబంధించిన ఈ కార్తీక మాసంలో ముఖ్యంగా ఈరోజు ముఖ్య అతిథిగా మన ఎంఆర్ఓ గారు మరి ఇక్బాల్ సార్ గారు రావడం నిజంగా ఒక అదృష్టమని చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రజెంట్గా మన వరంగల్ ఎంఆర్ఓ గారి గురించి మన అందరికీ తెలిసిందే. ఎంతోమంది పేదవాళ్ళకు ఈరోజు మరి ఎన్నో విధంగా కూడా మనకు అమ్మాయి ఆపరేషన్ విషయంలోనైతే ఏ విషయంలో అయినా కానీ ఎంఆర్ఓ గారు ఈ రోజున మన వరంగల్లో ఎంతోమంది పేదలకు మరి సహాయసహకారం తీసుకున్న ఒక మంచి మనిషి. ఈరోజు మరి మన గోవిందరాజ స్వామి గారి ఈ రాలే ఈరోజు కార్తీక మాసం ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతుంది. సో దాంట్లో భాగంగానే గోవిందరాజుల గుట్ట దేవాలయానికి సంబంధించి ఇక్కడ గోశాల నందు కోటి దీపోత్సవం ప్రోగ్రాం ఒకటి ఆర్గనైజ్ చేయడం జరిగింది. సో దాంట్లో భాగంగానే నన్ను పిలవడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఈ మన ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో, పుణ్య కార్యక్రమాలు ఉన్నాయో వారందరూ కూడా మంచిగా చేసుకోవాలని చెప్పేసి, ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా చేసుకొని, ఎటువంటి లా అండ్ ఆర్డర్ ఇష్యూస్కి తావు లేకుండా చూస్తారని చెప్పేసి అందరినీ కోరుకుంటూ, అదేవిధంగా అందరికీ మంచి జరగాలని చెప్పేసి కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. వర్గంలోని గోవిందరాజ స్వామి ఉత్సవాలు రాష్ట్ర గౌరవనీయులు
రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రులు శ్రీమతి కొండా సురేఖ గారు, మాజీ ఎమ్మెల్సీ బడుగు బలైన గారి నాయకులు కొండా మురళీధరరావు గారి నాయకత్వంలో, వారి ఆధ్వర్యంలో ఇక్కడ వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా పురాతనమైన దేవాలయాలు కానీ కొత్త దేవాలయాలు కానీ నిర్మాణం కోసం, అభివృద్ధి కోసం వారు కోట్ల ఫండ్స్ పెడతా ఉన్నారు అభివృద్ధి చేయాలని. వారు నిజంగానే వాస్తవంగా ఈ వరంగల్ తూర్పు నియోజకవర్గంలో వాస్తవంగా అందరూ చేసుకున్న వాళ్ళ మొక్కుల వల్లే, కృషి వల్లనే దేవాదాయ శాఖ మంత్రి రావడం, కొండా సురేఖ గారికి రావడం చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే వారి నాయకత్వంలో, కొండా దంపతుల నాయకత్వంలో పలు ఏరియాలలో వరంగల్ జిల్లాలో, వరంగల్ తూర్పు నియోజకవర్గంలో దేవాలయాలు అభివృద్ధి పనులు నడుస్తాయని సందర్భంగా మీ అందరి మీ పక్షాన విజ్ఞప్తిస్తాం. వరంగల్ నగరం ఐఎంఏ హాల్లో నిర్వహించిన ప్రపంచ ఎయిడ్స్ వ్యాధి దినోత్సవం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారదాదేవి, ఐఎంఏ అధ్యక్షుడు అన్వర్, డిఎంహెచ్ఓ డాక్టర్ సాంబశివరావు, ఎంజీఎం సూపరింటెండెంట్ కిషోర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, డిసెంబర్ 1న ప్రపంచ ఎయిడ్స్ వ్యాధి దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం వల్ల యువతలో అవగాహన పెరుగుతుందని, ఎయిడ్స్ వ్యాధి పట్ల ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు అవగాహన కలిగించినట్లయితే వారి జీవిత కాలాన్ని పెంపొందించవచ్చని, ఈ వ్యాధికి సరైన మందులు లేనప్పటికీ అవగాహన కలిగినట్లయితే వ్యాధిని నివారించవచ్చని కలెక్టర్ సత్యశారదాదేవి పేర్కొన్నారు. నాకు తెలిసిన వారందరికీ హెచ్ఐవి పట్ల అవగాహన పెంచి అపోహలను తొలగించి నాతో పాటుగా హెచ్ఐవి బారిన పడకుండా చేస్తానని, అలాగే హెచ్ఐవి ఉన్నవారి పట్ల వారికున్న హక్కులను గుర్తించి వారి పట్ల గౌరవంతో స్నేహంగా మెలుగుతూ వారు క్రమం తప్పకుండా మందులు తీసుకుంటూ మనందరిలాగే జీవనం కొనసాగిస్తూ ఆరోగ్యంగా ఆనందంగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఐ రిక్వెస్ట్ డాక్టర్ ఏ విజయ్ కుమార్ గారు, ఆర్ఎంఓ పిఎస్సిస్ కానీ ఆర్మ్ సెంటర్స్ కానీ అండ్ ఐడిసి ఇంటెన్సిఫైడ్ మెడికల్ క్యాంప్లో సార్ యొక్క సపోర్ట్ చాలా కావడం జరిగింది. ఎయిడ్స్ అనేది ప్రాణాంతకమైన అందరికీ తెలిసిన విషయమే. దీనిని మనం సోషల్ ట్యాబ్ లాగా తీసుకోకుండా మన తోటి వాళ్ళు ఎవరైతే ఎఫెక్టెడ్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా మనము తోడు తీసుకొని వాళ్ళకి ఆ జబ్బుని ఎంత డిలేగా వాళ్ళు దాన్ని ట్రాక్ చేయగలిగితే అంత ఎక్కువ కాలం బతుకుతారు అనేది ఈ దీంట్లో ఉంది. ఇంకా మెడిసిన్ అనేది పూర్తి స్థాయిలో రాలేదు కాబట్టి ఎంత ఎక్కువ కాలం బతికే అవకాశం ఏఆర్టీ థెరపీస్ ద్వారా ఉంటుంది కాబట్టి దానిని ఎంత ఎక్కువ అవేర్నెస్ మనం క్రియేట్ చేయాలో ఆ విషయం మనం ఈరోజు చర్చించాలి. ఇక్కడ ఫర్దర్గా కొన్ని కాలేజెస్ లేదా స్కూల్స్లో రెగ్యులర్ క్లబ్స్ ఉండేవి అని అన్నారు. వాటిని మళ్ళీ రీఇన్స్టాల్ చేసేసి వాటిని యాక్టివ్గా, బికాస్ ఇప్పుడు రైట్ నౌ ఇండియా బస్లింగ్ నేషన్ విత్ యూత్. సో యూత్కి మనం కరెక్ట్గా ఈ మెసేజ్ పంపించగలిగితే ఆటోమేటిక్గా వాళ్ళు హెల్తీ లైఫ్ స్టైల్లోకి వెళ్ళినప్పుడు ఇలాంటి జబ్బులు బారిన పడకుండా ఉంటుంది. సో వైల్ వి రిమెంబర్ వాట్ ఆర్ ఆల్ అవర్ డ్యూటీస్, ఈ డేని మళ్ళీ మనము ఈ ఎయిడ్స్ని కంప్లీట్గా సంపూర్ణంగా మనం మన ప్రాంతం నుంచి తీసేసేదానికి మనం కృషి చేయడానికి మనం అనుకుంటున్నాం. కరీంనగర్ కమిషనరేట్కి నూతనంగా భర్తీ అయిన 349 మంది సివిల్ కానిస్టేబుల్ పురుషులు, 150 మంది మహిళలు 86 కాగా, మరియు ఏఆర్ కానిస్టేబుల్ పురుషులు 95 మంది మహిళలు 18 మంది కేటాయించబడ్డారని కరీంనగర్ కమిషనర్ అభిషేక్ మొహంతి ఒక ప్రకటనలో తెలిపారు. వారు విధుల్లో చేరేందుకు శనివారం నాడు కమిషనరేట్లో హాజరయ్యారు. కమిషనరేట్ పరేడ్ గ్రౌండ్ నందు ఏర్పాటు చేసిన సమావేశంలో వారిని ఉద్దేశించి పోలీస్ కమిషనరేట్ పలు కీలక సూచనలు చెప్పారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనరేట్ మాట్లాడుతూ, ట్రైనింగ్లో నేర్చుకున్న అంశాలన్నీ విధుల్లో చేరక ఆచరించాలని అన్నారు.
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ సర్వే నెంబర్ 230 పెద్ద చెరువు భూబాధితులు సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆఫీస్ ముందు నిరసన వ్యక్తం చేశారు. 20 లేఅవుట్లలో మాదొకటని, ఇది 1981లో లేఅవుట్, అప్పుడు అవన్నీ మావి పట్టా భూములు ఉన్నాయి. 2015 నుండి జిల్లా ఇరిగేషన్ అధికారులు నిర్లక్ష్యంగానే పెద్ద చెరువు తూములు నాలాలు కబ్జాకు గురయ్యాయి. దానివల్ల పట్టా భూముల్లో ఉన్న పేద మధ్యతరగతి యాజమానులకు ఇబ్బందులు కలుగుతున్నాయి. పెత్తందారులకు కట్టం కడుతూ ఇరిగేషన్ అధికారులు మామూలు మత్తులో మునిగిపోతున్నారు. అప్పుడు ఉన్న 90 ఎకరాల చెరువు ఇప్పుడు 465 ఎకరాలు అంటున్నారు. అధికారులకే సమాచారం. పేద మధ్యతరగతి కుటుంబాలను ఇబ్బందుల పాలు చేస్తున్న ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులు చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయగలరని కోరుతున్న పెద్ద చెరువు బాధితులు. ఇరిగేషన్ అధికార నిర్లక్ష్యం వల్ల తమకు అన్యాయం జరిగిందని, తమకు న్యాయం చేయాలని కోరారు. నా పేరు చిరునామా సత్యనారాయణ. మేము అమీన్పుర పెద్ద చెరువు ముంపు బాధితుల జేఏసీ చైర్మన్. నా పేరు చిరునామా సత్యనారాయణ. ఇది అమీన్పుర పెద్ద చెరువు నిజాం ప్రభుత్వం టైం నుంచి కూడా 93 ఎకరాల విస్తీర్ణమే ఉంది. అలాంటి చెరువు ఈ రోజున ఎగువ భాగంలో నీరు వచ్చే మార్గాలు లేవు. ఇది న్యాచురల్గా వచ్చే వాటర్, వర్షపు నీళ్లు, క్యాచ్మెంట్ ఏరియా అంటారు దాన్ని. న్యాచురల్ క్యాచ్మెంట్ ఏరియా అనేది లేదు. అలాగే దిగువ భాగంలో ఆయకట్ట, సాగు లేదు, కల్టివేషన్ లేదు. కానీ మధ్యలో ఉన్న చెరువు మాత్రం ఇప్పుడు 93 ఎకరాల నుంచి 465 ఎకరాలలో ఉన్న మా ప్లాట్లన్నింటినీ కాడ ముంచేస్తూ, మా ప్లాట్లన్నింటినీ కాడ కబ్జా చేసేస్తూ మురుగునీరుతో నింపుతున్నారు. ఈ ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్య ధోరణి వల్ల మా స్థలాలన్నీ మురుగునీటిలో నిండిపోయినాయి. ఇట్టి స్థలాలు మేము 1986 40 years బ్యాక్ కొనుక్కున్నాం. మా కష్టార్జితతో, మా తల్లిదండ్రుల కష్టార్జితాలతో మేము మా కుటుంబ సభ్యులందరూ అవసరాల కోసం, పెళ్ళిళ్ళు పేరెంటాలు ఉంటున్న ఉద్దేశంతో మేము కొనటం జరిగింది. అట్లాంటి ఈ చెరువు ఎగువ భాగంలోనేమో క్యాచ్మెంట్ ఏరియా లేదు, దిగువ భాగంలోనేమో కల్టివేషన్ లేదు. కానీ చెరువును మాత్రం విస్తరిస్తున్నారు. అలుగులు మూసేశారు, తూములు మూసేశారు. బయటకు సుక్క నీరు వదలట్లేదు, చెరువుల్లోంచి నీరు బయటకు వదలట్లేదు. కేవలం మా ప్లాట్లను నింపటానికి ఈ చెరువుని విస్తరిస్తున్నారు. మమ్మల్ని ఆర్థికంగా లాస్ చేసి, మమ్మల్ని భయభ్రాంతులు గురి చేసి, మేము భయపడి మా ప్లాట్లని గజాన్ని 1000కో 2000కో 5000కో అమ్మేసుకుంటే పెద్ద పెద్ద బిల్డర్స్ అందరూ దాంట్లో కొనుక్కొని అక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టడానికి అన్న దురుద్దేశంతో గత ప్రభుత్వం టైం నుంచి ఇది మొదలుపెట్టారు. సుబ్రహ్మణ్య కాలనీ లేఅవుట్ నుంచి మాట్లాడుతున్నా, సర్వే నెంబర్ 230. అలాగే ఇక్కడ అమీన్పూర్ పెద్ద చెరువు ముంపు బాధితుల జేఏసీ సభ్యుని కూడా ఈరోజు మేమందరం ఇక్కడ జేఏసీ తరఫున ఇక్కడ సూపరింటెండెంట్ ఆఫీస్కి వచ్చి మా యొక్క నిరసన తెలపాలని వచ్చాము. ఎందుకు అంటే మా 20 లేఅవుట్లో కూడా మా లేఅవుట్ కూడా ఒకటి. ఇది 1981 నుంచి 87 మధ్యలో వేసిన లేఅవుట్స్. అప్పుడంతా అవి అన్నీ పట్టా భూములండి. అవన్నీ సర్వే నెంబర్స్ అన్నీ కూడా రెసిడెన్షియల్ జోన్గానే ఉన్నాయి. అలాగే 2017 నుంచి ఇరిగేషన్ అధికారులు వాళ్ళ యొక్క నిర్లక్ష్యం కానీ, వాళ్ళ యొక్క అవినీతి ధోరణి వల్ల పెద్ద చెరువుకు ఉన్న తూములన్నీ మూసేశారు. అలాగే అలుగుపై ఉన్న ఒక కన్స్ట్రక్షన్ చేయడం వల్ల చెరువు నుంచి కూడా ఒక్క చుక్క కూడా బయటికి పోకుండా, అలాగే ఈ చెరువుని మురుగునీటితో నింపుతూ కాన్స్టెంట్గా 24/7 365 days మురుగునీరు వస్తూనే ఉంటుంది. బయటకు ఒక చుక్క నీరు పోకుండా ఈ 93.1 ఎకరాలు ఉన్న చెరువుని ఈరోజు 460 ఎకరాలుగా వీళ్ళు చూపిస్తున్నారు. మాకు ఈ న్యాయం చేయమనేసి అన్ని డిపార్ట్మెంట్లకు మేము వెళ్ళి మా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాము. ఈ క్రమంలో మేము హైడ్రా చైర్మన్ గారు రంగనాథ్ గారిని కలిసినప్పుడు కూడా వాళ్ళు మాకు న్యాయం చేస్తారని వాళ్ళు చెరువును సందర్శించి పలు విషయాలు ఇక్కడ జరిగిన అన్యాయము అంటే ప్లాట్ ఓనర్స్ 20 లేఅవుట్స్ యొక్క ప్లాట్ ఓనర్స్కి జరిగిన అన్యాయాన్ని తెలుసుకొని ఇరిగేషన్ అధికారులు వచ్చే వాళ్ళతోని ఒక నిపుణుల కమిటీతో వాళ్ళు పెట్టుకున్నా కూడా ప్రస్తుత తరుణంలో కూడా ఇరిగేషన్ అధికారులు అదే మొండి వైఖరిని వ్యవహరిస్తున్నారు. చెన్నూరు ఎమ్మెల్యే డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి బడుగు బలహీన వర్గాల నాయకుడని, పేదల పెన్నిధి అని, పేదల కోసం తప్పించే నాయకుడని కాంగ్రెస్ నేత అఖిల భారత యాదవ్ మహాసభ జిల్లా అధ్యక్షుడు బండి సదానందం యాదవ్ తెలిపారు.
ఎమ్మెల్యే వివేక్ జన్మదినాన్ని పురస్కరించుకొని పట్టణంలోని శనివారం బండి సదానందం యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీ కార్మికులకు పేదవారికి ఉచితంగా దుప్పట్లు పంపిణీ చేసి అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల తహసీల్దార్ సతీష్, సిఐ కె శశిధర్ రెడ్డి, పట్టణ ఎస్ఐ ఎస్ రాజశేఖర్లు హాజరై ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మంద తిరుమల తిరుపతి రెడ్డి, రాగిడి రామరెడ్డి, పెద్ది రాజన్న, ఎండి ఇబ్రహీం, మల్లెత్తుల నరేష్ యాదవ్, కోలుగురి విజయ్ కుమార్, రామసాని సురేందర్, సుద్దాల రాజ్ కుమార్, ఎండి ఇసాక్, వేమ్ల శ్రీనివాస్, అడెపు వేణు, బాకం రవి, యువజన నాయకులు రాయబారబ్ కిరణ్, ఎండి జావిద్, రవి, కిరణ్, సుజిత్, గణేష్లు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర కార్యనిర్వహణ అధ్యక్షులుగా మద్దిశెట్టి మరియు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా వైభవ్ సూర్య నియమిస్తూ నియామక పత్రాన్ని అందజేసిన గురూజీ ముఖేష్ నాథ్ గిరిజన శివశక్తుల పూజార్ల సమస్యలు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే విధంగా విశ్వ హిందూ మహాసంఘ్ జాతీయ పీఠాధిపతులు మరియు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు యోగి ఆదిత్యనాథ్ లేఖ రాసిన మద్దిశెట్టి విశ్వ హిందూ మహాజన్ సంఘం ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రగొండ గ్రామంలోని లక్ష గార్డెన్ ఫంక్షన్ హాల్ నందు శివశక్తుల గిరిజన పూజార్ల సమస్యల పరిష్కారానికి ఏర్పాటు చేసిన సభ విజయవంతమైంది. వరంగల్ జిల్లా నుంచి ఎంతమంది వచ్చారు? వరంగల్ జిల్లా సరే, ఈరోజు ఈ ప్రోగ్రామ్ కి ఏ రాష్ట్రాల నుంచి ఎవరెవరు వచ్చారు, అసలు ఈ ప్రోగ్రామ్ ఎందుకే రాదు అసలు లేదు. తీసుకోవాలి కదా మీరు. एक अंतर्राष्ट्रीय संस्था है जिसका रजिस्ट्रेशन नंबर 25/2040 है। योगी आदित्यनाथ भारत के राष्ट्रीय मुख्यमंत्री, उत्तर प्रदेश भारत के राष्ट्रीय अध्यक्ष हैं और इसका अंतर्राष्ट्रीय कार्यालय नेपाल में है। हमारे इसका मुख्य उद्देश्य मानवता, एक धर्म है, मानव को जागृत करना है और हिंदू सभी हैं। देखो, हिंदुस्तान हमारे देश का नाम इसलिए पड़ा कि हिंदू कुश पर्वत है। हिंदू कुश पर्वत पे रहने वाले जितने ही लोग हैं सारे वो हिंदू हैं। वो कोई समाज के हैं, कोई जात के हैं और किसी धर्म के हैं। धर्म मानव धर्म है, सबसे बड़ा मानव धर्म है, इससे बड़ा कोई धर्म नहीं है। और परहित सरिस धर्म नहीं भाई, पर पीड़ा सम नहीं है पाई। किसी को सुख देने से बढ़कर कोई धर्म नहीं है और किसी को कष्ट देने से बढ़कर कोई पाप नहीं है। तो
तो विश्व हिंदू महासंघ उसी उद्देश्य से काम कर रहा है। और विश्व हिंदू महासंघ पूरे वर्ल्ड में 161 देशों में है, जिसका मुख्यालय नेपाल में स्थित है। सबसे ज़्यादा आने वाले समय में हमारे हिंदू हृदय सम्राट महंत योगी आदित्यनाथ, जो भावी मुख्यमंत्री उत्तर प्रदेश के हैं, वो पूरे भारत में हिंदुत्व को जागरण करने के लिए, हिंदुत्व यानी सनातन क्या है? हमारा वेद जो ग्रंथ है, वेद और विज्ञान दोनों एक दूसरे के पूरक हैं। जब श्री रामचंद्र जी श्रीलंका से अयोध्या आए थे तो पुष्पक विमान से आए थे, उसकी खोज हम विज्ञान के द्वारा, वेद के द्वारा पहले कर चुके थे। जिस अंतरिक्ष में की हम बात करते हैं। తెలంగాణ రాష్ట్ర ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలలో భాగంగా 2 కేరన్ నిర్వహించిన డిస్ట్రిక్ట్ యువజన అండ్ క్రీడల కార్యాలయం అధికారులు వరంగల్ జిల్లా కలెక్టర్ ఆదేశాల అనుసారం ఈ రోజు తూర్పు నియోజకవర్గంలోని కాశీబుగ్గ చౌరస్తా నుండి ఓసిటీ మైదానం వరకు జిల్లా క్రీడాకారులచే 2 కేరన్ నిర్వహించడం జరిగింది. సత్యవతి యువజన అండ్ క్రీడల అధికారి తెలిపారు. సంవత్సరం పాటు క్రీడల్లో ప్రతిభను కనబర్చిన విద్యార్థులు, క్రీడాకారులు, యువజన సంఘం నాయకులు పలు సంఘాలను ఇందులో భాగం చేస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని, ఇందులో రానున్న 6-7 తారీఖు నుంచి సీఎం కప్కి వరంగల్ జిల్లా వ్యాప్తంగా క్రీడాకారులందరూ సిద్ధంగా ఉండాలని నిర్వహిస్తున్నటువంటి ఈ సీఎం కప్కి క్రీడాకారులందరూ పాల్గొని క్రీడల్లో ప్రతిభ కనబర్చాలని తెలియజేశారు. ఈ యొక్క కార్యక్రమంలో పలు యువజన సంఘ నాయకులు, జిల్లా యువజన క్రీడా అధికారుల, రెఫరీలు, విద్యార్థులు, క్రీడాకారులు పాల్గొన్నారు. ఈరోజు ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల్లో భాగంగా డిస్ట్రిక్ట్ యువజన మరియు క్రీడల కార్యాలయం తరఫున మనము 2 కేరన్ నిర్వహించడం జరుగుతుంది. ఈ 1 ఇయర్ లోపల గవర్నమెంట్ పరంగా క్రీడలలో సాధించినటువంటి విజయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క సంబరాలకు ముందుగా ప్రథమంగా 2 కేరన్తో స్టార్ట్ చేస్తూ 7-8 తారీఖులలో ప్రతి గ్రామంలో కూడా సీఎం కప్కి సంబంధించిన టోర్నమెంట్కి సంబంధించిన కాంపిటీషన్స్ మరియు అలాగే 9 తోటి మిగించకుండా 16 నుంచి 21 డిస్ట్రిక్ట్ లెవెల్ వరకు కూడా మధ్యలో 10 నుంచి 12 వరకు మండల స్థాయిలో కూడా ఈ క్రీడా సంబరాలను కంటిన్యూ చేసే విధంగా ప్రణాళికను సిద్ధం చేయడం జరిగింది. దీనికి జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు 2 కేరన్ని మనము ఈ డివైఎస్ఓ తరఫున, పేటా అసోసియేషన్ పేరెంట్స్ తరఫున మరియు క్రీడా సంఘాల తరఫున నిర్వహించడం జరుగుతుంది. మీ పేరు? నా పేరు సత్యవాణి, జిల్లా యువజన మరియు క్రీడల అధికారిని, వరంగల్. ఏకకాలంలో 18,000 కోట్ల రూపాయల రైతులను రుణమాఫీ చేసినటువంటి ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. మంత్రి సీతక్క, టీఆర్ఎస్ నాయకులు వచ్చి రైతులను రెచ్చగొట్టే అధికారులపై దాడి చేయించారు. గత 10 సంవత్సరాల మీరెందుకు రుణమాఫీ చేయలేదు? బీఆర్ఎస్ ప్రభుత్వం 30,000 కోట్ల భారం రైతుల మీద ఉంటే సంవత్సరం తిరగక ముందే తీర్చాం. టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో 2018 నుండి 2023 వరకు వాళ్ళు రుణమాఫీ చేయలేదు. సంక్షేమం పథకాలు ఈరోజు నేరుగా రైతులకు లాభం అవుతుంది. ఈరోజు కౌలు రైతులకు కూడా డైరెక్ట్గా డబ్బులు పడుతున్నాయి. ఈరోజు ప్రజాప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమాలను ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించాలి. వాస్తవాలను తెలుసుకోండి. ఈ ప్రజాప్రభుత్వాన్ని దీవించండి అని మీ అందరికీ కోరుకుంటున్నాను. రైతు పండుగకు అశేషంగా తరలి వచ్చినటువంటి మా రైతన్నలకు, రైతు బిడ్డలకు, రైతు కుటుంబ సభ్యులకు పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, పాదాభివందనాలు. ఈ రైతు బిడ్డ, రైతు పండగ, ఈ మహబూబ్ నగర్ మట్టి బిడ్డ, ప్రజానాయకుడు మన ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ప్రతి రైతు సంతోషంగా ఉండాలనేటువంటి లక్ష్యంతో వారు తీసుకున్నటువంటి అనేక విప్లవాత్మకమైనటువంటి మార్పులలో భాగంగానే ఈరోజు దేశంలో ఏకకాలంలో 18,000 కోట్ల రూపాయల రైతుల రుణమాఫీ చేసినటువంటి ఏకైక ప్రభుత్వం మన ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ మట్టి బిడ్డ రాజ్యమేలుతున్నటువంటి ప్రభుత్వం అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రైతన్నలందరూ ఒక్కసారి ఆలోచించండి. ఎప్పుడైతే రైతు రుణమాఫీ స్టార్ట్ చేసినామో
మరి మూలకున్నటువంటి బీఆర్ఎస్ నాయకులు వచ్చి రైతులను రెచ్చగొట్టే పని చేసిర్రు. అయ్యా నేను అడుగుతా ఉన్నా, 30,000 కోట్ల రుణాలు మాఫీ ఎందుకు చేయలేదని ఈ రోజు బయటకు వచ్చి మాట్లాడుతున్నారే. మరి 10 సంవత్సరాలలో మీరెందుకు ఈ 30,000? మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.